జమ్మూ కశ్మీర్లో వరుసగా సంభవిస్తున్న మెరుపు వరదలు భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. కథువా జిల్లాలోని ఘాటీలో సంభవించిన మేఘ విస్ఫోటనం విధ్వంసాన్ని సృష్టించింది. ఈ విపత్తులో 7 ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కిస్తవాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన మెరుపు వరదలు పెను విషాదాన్ని మిగిల్చిన ఘటన మరొక ముందే కథువా జిల్లాలోని ఘాటీలో మేఘ విస్ఫోటనం సంభవించింది. తెల్లవారుజామున వచ్చిన మెరుపు వరదలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడటంతో శిథిలాల కింద ఒక కుటుంబం చిక్కుకుంది. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. కొండచర్యలు విరిగిపడి రోడ్లు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదుల్లో నీటి శాతం అమాంతం పెరిగిపోయింది. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయి. కథువా పోలీస్ స్టేషన్లో కూడా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాలకు అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచర్యలు విరుగుపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు దూరంగా వెళ్లాలని కోరారు.